ఈరోజు టాపిక్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సెకండ్ యూనిట్లో ఎఫ్ఎం ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఎఫ్ఎం వేవ్ ఈక్వేషన్. ఫస్ట్ సెకండ్ యూనిట్లో టాపిక్స్ థియరీ ఆఫ్ ఎఫ్ఎం, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్, narrow band and wide band FM. Next topic, power contents of the carrier and sidebands, generation of FM signals and reactance modulator. Next, first topic, frequency modulation, introduction of FM. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్లో 3 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారియర్ వేవ్ ఈస్ వ్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్ అండ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ ఆర్ కాన్స్టెంట్. ఓన్లీ ఫ్రీక్వెన్సీ అనేదే వేరియేషన్ జరుగుతుంది. ఏఎంలో అయితే యాంప్లిట్యూడ్ వేరీ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, అలాగే ఫేజ్ మాడ్యులేషన్లో ఫేజ్ వేరీ అవుతుంది. రిమైనింగ్ 2 కాంపోనెంట్స్ 2 వేరియబుల్స్ మీకు కాన్స్టెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఫస్ట్ మనం మాడ్యులేటింగ్ సిగ్నల్ తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్, ఫిగర్ ఏ. ఫిగర్ బి ఈజ్ ది క్యారియర్ వేవ్. యాంప్లిట్యూడ్, క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇది సైన్సాడియల్ సిగ్నల్. దిస్ ఈజ్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్, దిస్ ఈజ్ ది క్యారియర్ సిగ్నల్. ఫిగర్ సి ఈజ్ ది రిజల్టెంట్ ఎఫ్ఎం వేవ్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్. ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్లో మనకి ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ, ఈ క్యారియర్ వేవ్ అనేది టైం పీరియడ్ చాలా దగ్గరగా ఉంది వేవ్. ఇక్కడ అంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఇక టైం పీరియడ్ తక్కువ ఉంది అంటే, లో ఉంది అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? 1/t, f = 1/t. అంటే టైం పీరియడ్ లో ఉంటే అంటే తక్కువగా ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది హై ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ ది పాయింట్, ఏ ఈజ్ ది హై ఫ్రీక్వెన్సీ, అలాగే ఈ ఈజ్ ది హై ఫ్రీక్వెన్సీ, జీ ఈజ్ ది హై ఫ్రీక్వెన్సీ, ఎఫ్ దగ్గర హై ఫ్రీక్వెన్సీ. అలా కాకుండా టైం పీరియడ్ ఎక్కువగా ఉంటే, ఎక్కువ డిస్టెన్స్ ఉంటే 1/t అంటే 1/high ఈజ్ లో ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఎక్కువగా ఉంది కాబట్టి లో ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఎఫ్, అలాగే హెచ్, ఈ. ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? పాయింట్ ఏ, ఈ, మీకు జీ అండ్ ఎఫ్. కాబట్టి ఇక్కడ మనం మెన్షన్ చేసాం హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, లో, హై, లో. High is time period is low. Low frequency means time period is high. కాబట్టి ఈ ఎఫ్ఎం వేవ్ లో ఫిగర్ సి లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఓన్లీ ఫ్రీక్వెన్సీ అనేదే చేంజ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉంది, ఫేజ్ యాంగిల్ కూడా కాన్స్టెంట్ గా ఉంది. కాబట్టి ఇన్ ఎఫ్ఎం, ఇన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఈజ్ వ్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్. This is known as FM modulation. ఇప్పుడు మనం చెప్పుకున్న దాని గురించే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. Frequency modulation may be defined as the process in which the frequency of high frequency sinusoidal carrier wave is varied in accordance with the modulating signal అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ amplitude and phase are constant. The amplitude of the modulated wave is equal to the amplitude of the carrier wave. అంటే ఇక్కడ మనకు యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి మాడ్యులేటింగ్ సిగ్నల్ లో ఉన్న వేవ్, క్యారియర్ వేవ్ లో ఉన్న యాంప్లిట్యూడ్ అనేది మీకు సేమ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫిగర్ 1 షోస్ ది ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ మాడ్యులేటింగ్ సిగ్నల్. ఫిగర్ 2 ఈజ్ ది క్యారియర్ వేవ్. ఫిగర్ 3 ఈజ్ ది ఎఫ్ఎం వేవ్. Figure A and B represents the modulating signal and carrier wave respectively. Process of frequency modulation leads to next figure C is the FM wave. ఇందులో మీకు మాడ్యులేటింగ్ సిగ్నల్లో 0, B, D, F, H ఇవి 0,
పాయింట్స్ బి, డి, ఎఫ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మీకు మినిమంగా ఉంటుంది. ఏ, ఈ ఇవేమో మ్యాక్సిమం వాల్యూస్, అలాగే సిను జీనేమో మినిమం వాల్యూస్. 0, బి, డి, ఎఫ్, హెచ్ పాయింట్స్ దగ్గర ఏమో మీకు 0 వాల్యూ ఉంటుంది. వోల్టేజ్ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఎక్కడ పాయింట్స్ ఏ అండ్ ఈ, యాంప్లిట్యూడ్ మినిమం సి, జి. యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ గా ఎక్కడ ఉంది 0, బి, డి, ఎఫ్, హెచ్ పాయింట్స్ దగ్గర. అవే పాయింట్స్ చూడండి. ది మాడ్యులేటింగ్ సిగ్నల్ వోల్టేజ్ at 0 B D F H ది ఫ్రీక్వెన్సీ ఈజ్ అన్చేంజ్డ్. ఆ పాయింట్స్ దగ్గర 0 మీన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. when the signal approaches the positive peaks at the A and E, the carrier frequency is increased to maximum. A and E అనేది maximum values. Maximum means high, shown by the closely spaced cycles. కాబట్టి అక్కడ మీకు మ్యాక్సిమం వాల్యూ దగ్గర ఈ సైకిల్స్ ఎలా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, క్లోజ్గా. అలాగే మినిమం వాల్యూ దగ్గర మీకు ఈ సి అండ్ జి అనేది మినిమం వాల్యూస్ దగ్గర ఎలా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి. అవి హై వాల్యూస్ దగ్గర ఏమో క్లోజ్డ్గా ఉన్నాయి, ఇక్కడేమో మీకు కొంచెం ఓపెన్గా ఉన్నాయి. Closely spaced cycles. During negative peaks of signals at C and G, the carrier frequency decreases to minimum as shown by the widely spaced cycles. హై ఫ్రీక్వెన్సీ దగ్గరేమో క్లోజ్గా ఉన్నాయి, ఇక్కడేమో ఓపెన్ అంటే వైడ్లీ స్పేస్డ్గా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారు కదా. అది మీకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎఫ్ఎం. నెక్స్ట్ ఎఫ్ఎం వేవ్ ఈక్వేషన్. డెరైవ్ ది ఎఫ్ఎం వేవ్ ఈక్వేషన్. మీకు ఫస్ట్ యూనిట్లో ఏఎం ఇంట్రడక్షన్ అయినాక ఏఎం వేవ్ ఈక్వేషన్ చెప్పుకున్నాం, ఏఎం మాడ్యులేటర్ కూడా చెప్పుకున్నాం యూజింగ్ ట్రాన్సిస్టర్ యూజ్ చేసి. అలాగే ఇక్కడ ఎఫ్ఎం వేవ్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేద్దాం. చేయాలి అంటే ఫస్ట్ లెటర్స్ రైట్ ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది అన్మాడ్యులేటెడ్ క్యారియర్ వేవ్ యొక్క ఈక్వేషన్ తీసుకుంటాం. క్యారియర్ కాబట్టి ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ ది క్యారియర్ వేవ్ ఈసీ ఈక్వల్ టు క్యాపిటల్ ఈసీ మీన్స్ క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ సైన్ ఒమేగా సిటీ ప్లస్ థీటా. ఈసీ స్మాల్ ఈ మీన్స్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ ది క్యారియర్ వేవ్ ఈసీ ఈక్వల్ టు ఈసీ సైన్ ఫై ఆఫ్ సిటీ, వేర్ ఫై ఆఫ్ సిటీ ఈక్వల్ టు ఒమేగా సిటీ ప్లస్ థీటా. మనం ఇక్కడ తీసుకున్న ఒమేగా సిటీ ప్లస్ థీటా ప్లేస్లో ఫై ఆఫ్ సిటీ అని పెట్టుకున్నాం. The quantity phi of Ct is known as the total instantaneous phase of the function and theta is the initial phase. From the relation phi of Ct equal to omega Ct plus theta, where omega c is the angular frequency of the carrier wave. ఇప్పుడు ఒమేగా సి మనకు రావాలి అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారియర్ వేవ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫై ఆఫ్ సిటీని మనము డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి డి బై డిటి ఆఫ్ ఫై ఆఫ్ సిటీ, దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే డి బై డిటి ఆఫ్ ఫై ఆఫ్ సిటీ, ఒమేగా సి అనేది డి బై డిటి ఆఫ్ ఫై ఆఫ్ సిటీకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మాడ్యులేటింగ్ సిగ్నల్ తీసుకుందాం. ఇంతవరకు మనం క్యారియర్ సిగ్నల్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మాడ్యులేటింగ్ సిగ్నల్. If the modulating signal is sinusoidal, is written as the instantaneous value of the modulating signal is Em equal to Em cos omega mt. This is the equation number 2. Next, the instantaneous angular velocity of modular wave may be expressed as omega equal to omega c plus some constant kf into Em cos omega mt. This is equal to omega అంటే మనం d by dt of phi of ct అనుకున్నాం కాబట్టి d phi by dt గా తీసుకుంటాం. For this relation we get the total phase of the modulated wave. Total phase రావాలి అంటే phi equal to d phi by dt చేయాలి. phi equal to మనకు ఎంత వాల్యూ omega c plus kf Em cos omega mt dt. phi వాల్యూ అది. కాబట్టి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమవుతుంది ఒమేగా సిటీ ప్లస్ కేఎఫ్ ఈఎం ఇంటూ కాస్ ఒమేగా ఎంటీని డిఫరెన్షియేషన్ చేస్తే డి బై డిటి ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఒమేగా ఎంటీని ఒమేగా ఎం ప్లస్ థీటా నాట్.
where theta naught is the constant. కాబట్టి phi equal to omega ct plus kf em by omega m sin omega mt. Theta is the some constant is neglect చేస్తాం దాన్ని. ఇప్పుడు the equation of the frequency modulated wave is given by small e equal to ec sin phi of t. ec sin phi of t అంటే sin ఒమేగా ct phi of t ప్లేస్ లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. phi of t అంటే మనం ఆల్రెడీ ఇక్కడ phi of t అంటే ఈ వాల్యూ వచ్చింది కదా ఒమేగా ct ప్లస్ kf em బై sin ఒమేగా t అని ఆ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒమేగా ct ప్లస్ kf em బై ఒమేగా ఇంటూ sin ఒమేగా mt. ఇప్పుడు ది ఇన్స్టాంటేనియస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది fm వేవ్ ఈజ్, ఇది మనం ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి ఫార్ములా నుంచి ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఒమేగా మీన్స్ 2πf కాబట్టి ఆ వాల్యూ నుంచి మనము ఇది ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి ఈ ఫార్ములా నుంచి మనం ఓన్లీ ఫ్రీక్వెన్సీ కనుక ఫార్ములా రాస్తే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్సి ప్లస్ కేఎఫ్ ఈఎం బై 2π వస్తుంది. ఎందుకంటే ఒమేగా ఈక్వల్ టు 2πf కాబట్టి కాస్ ఒమేగా ఎంటీ. ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ గివెన్. మనకి ఈ వాల్యూ నుంచి ఫ్రీక్వెన్సీ నుంచి ఎఫ్ మ్యాక్సిమం ఎఫ్ మినిమం వాల్యూస్ తీసుకొద్దాం. ఎఫ్ మ్యాక్సిమం ఈక్వల్ టు క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఆర్ సెంటర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి ప్లస్ సమ్ కాన్స్టెంట్ కేఎఫ్ ఇంటూ ఈఎం బై 2π. అలాగే ఎఫ్ మినిమం ఈక్వల్ టు ఎఫ్సి మైనస్ కేఎఫ్ ఇంటూ ఈఎం బై 2π. అంటే మనకు క్యారియర్ ఫ్రీక్వెన్సీ మిడిల్లో ఉన్నప్పుడు అబో ఫ్రీక్వెన్సీనేమో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, బిలో ఫ్రీక్వెన్సీనేమో లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటాం. కాబట్టి ఎఫ్ మ్యాక్సిమం వాల్యూ రావాలి అంటే సెంటర్ ఫ్రీక్వెన్సీకి ప్లస్ చేయాలి, మినిమం వాల్యూ రావాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి సెంటర్ క్యారియర్ ఫ్రీక్వెన్సీలో నుంచి. ఎఫ్సి మైనస్ కేఎఫ్ ఇంటూ ఈఎం బై 2π అవి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ. Next, the modulation index of the frequency modulated wave is defined as modulation index m suffix f equal to frequency deviation by modulating frequency. mf equal to frequency deviation అంటే delta f by fm. frequency deviation అంటే kf into em by 2π into fm. అక్కడ మీకు 2πfm ని మనం ఒమేగా ఎం అనుకుంటే కేఎఫ్ ఇంటూ ఈఎం బై ఒమేగా ఎం. మనకి ఎఫ్ఎం ప్లేస్లో మనం ఇక్కడ డెల్టా ఎఫ్ అంటే ఏమనుకున్నాం కేఎఫ్ ఇంటూ ఈఎం బై 2π. మొత్తం మీకు మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా ఎంత వస్తుంది కేఎఫ్ ఇంటూ ఈఎం బై ఒమేగా ఎం. ఈ ఈక్వేషన్ మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈక్వల్ టు ఈసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ అక్కడ మనం కేఎఫ్ ఈఎం బై 2π ప్లేస్లో మనం ఒమేగా ఎం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం ఎంఎఫ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఫైనల్ ఈక్వేషన్ మనకి స్మాల్ ఈ ఈక్వల్ టు ఈసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ ఎంఎఫ్ ఇంటూ సైన్ ఒమేగా ఎంటీ. దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ ది ఎఫ్ఎం వేవ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్స్. ఈక్వేషన్లోనే మీకు స్పెక్ట్రమ్ అని అడిగినా సరే లాస్ట్కి ఈక్వేషన్ డెరైవ్ చేయగానే స్పెక్ట్రమ్ కూడా బ్యాండ్ విడ్త్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కాబట్టి ఫస్ట్ సెంటర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి, అబోవ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ 2fm. అలాగే ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ఎం అంటే ప్లస్ ఎంఎం అబోవ్ ఫ్రీక్వెన్సీ మోర్ లైన్స్, ఇలాగా మోర్ ఇన్ఫైనైట్ లైన్స్ ఉంటాయి. ఇది ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, ఇదేమో ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. అలాగే ఇది ఎఫ్సి ప్లస్ 2fm, ఇదేమో ఎఫ్సి మైనస్ 2fm. నెక్స్ట్ అలాగే ఎఫ్సి ప్లస్ 3fm, ఎఫ్సి మైనస్ 3fm అండ్ సో ఆన్. ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ఇంటూ ఎఫ్ఎం. అలా మోర్ లైన్స్ కనుక తీసుకుంటే మనకు స్పెక్ట్రమ్లో ఇట్ కెన్ బి షోన్ దట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్ గివెన్ బై స్మాల్ ఈ ఈక్వల్ టు ఇది మీకు ఇందులో మీకు కన్సిస్ట్స్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ది క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి ఈక్వల్ టు 2πfc and infinite number of side frequency components. The side frequency components extend above and below
సెంటర్ ఫ్రీక్వెన్సీకి అబోవ్ సైడ్ బిలో సైడ్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్తాం నెంబర్ ఆఫ్ లైన్స్ని. మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం, 2FM, 3FM, 4FM. అలాగే సైడ్ ఫ్రీక్వెన్సీస్ ఇటు కాబట్టి మొత్తం మనం ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ఎం, ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ 2FM, ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ 3FM అండ్ సో ఆన్ యాజ్ షోన్ ఇన్ ది అబోవ్ ఫిగర్. నెక్స్ట్ బ్యాండ్ విత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ది బ్యాండ్ విత్ ఆఫ్ an FM wave is usually defined as the width of the spectrum if n is the number of side frequency pairs. For n equal to 2 అనుకోండి ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ 2FM తీసుకుంటాం. అలాగే 5 అనుకుంటే ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ 5FM, 5 సైడ్ బ్యాండ్స్ వరకు ఉంటాయి. అది మీకు if n is the number of side frequency pairs of significant amplitude and FM is the modulating frequency, then the bandwidth is equal to 2nFM. అంటే మనకి బ్యాండ్విత్ అంటే ట్వైస్ ది మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ n వాల్యూ కాబట్టి 2nFM తీసుకుంటాం. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి బ్యాండ్విత్కి. 2nFM ఏమో ఫర్ m ఈజ్ లెస్ దాన్ 6. m మీన్స్ మాడ్యులేషన్ ఇండెక్స్. లెస్ దాన్ 6 వరకు మీకు 2nFM ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా m ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, 6కి ఈక్వల్ అయినా 6 కన్నా అబోవ్ ఉన్న బ్యాండ్విత్ ఈక్వల్ టు 2 into 1 plus MF అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ MF is at least equal to 6 or 6 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. 6 కన్నా బిలో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇది బ్యాండ్విత్. నెక్స్ట్ టాపిక్ పవర్ రిలేషన్స్ ఇన్ FM వేవ్. మనకి ఆల్రెడీ పవర్ రిలేషన్స్ ఇన్ AM వేవ్లో మనం పవర్ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేసాం. క్యారియర్ పవర్, ట్రాన్స్మిటెడ్ పవర్ PT ఈక్వల్ టు PC ఇంటూ 1 plus m²/2. అలాగే IT ఈక్వల్ టు IC ఇంటూ √1 plus m²/2. అలాగే PUSB, PLSB, P సైడ్ బ్యాండ్, PLSB ఈక్వల్ టు PUSB ఈక్వల్ టు PC m²/4. P సైడ్ బ్యాండ్, టోటల్ సైడ్ బ్యాండ్ పవర్ ఈక్వల్ టు PC m²/2. అలా ఫార్ములాస్ పవర్ రిలేషన్స్ ఇన్ AM వేవ్ ఫైండ్ అవుట్ చేసాం చూసారా. సేమ్ అవే ఫార్ములాస్ మనం పవర్ రిలేషన్స్ ఇన్ FM వేవ్లో డెరైవ్ చేయాలి. మీరు అక్కడ నేర్చుకుని రాస్తే సరిపోద్ది. ఇక్కడ రాసి ఎక్స్ట్రా ఇక్కడ సిన్స్ ది యాంప్లిట్యూడ్ ఇన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై మాడ్యులేషన్, the total power in an FM wave does not change. Here the power in the side frequency components achieved by the reduction of power of the carrier component. అంటే ఫ్రీక్వెన్సీలో ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఒకటే చేంజ్ అవుతుంది. ఇక్కడ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి సేమ్ డస్ నాట్ చేంజ్. మనం పవర్లో మనకి ఏమీ చేంజ్ ఉండదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా పవర్ రిలేషన్స్ ఇన్ AM వేవ్లో ఏమైతే మనం రిలేషన్స్ సాల్వ్ చేసామో సేమ్ అదే వాల్యూస్ ఇక్కడ మీరు నోట్ చేయొచ్చు. సేమ్ అదే ప్రొసీజర్ కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది కేస్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వేర్ ది టోటల్ పవర్ ఇంక్రీజెస్ విత్ ప్రెజెంట్ మాడ్యులేషన్. దీంతో మీకు FM వేవ్ ఈక్వేషన్, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్ ది FM వేవ్, పవర్ రిలేషన్స్ ఇన్ AM వేవ్ వరకు కంప్లీట్ అయింది.